మూగ మనసులు పార్ట్ 1 రచన మీనా కుమారి గారు. అన్ని స్టోరీలాగా ఈ స్టోరీ నచ్చాలని కోరుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేసి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మానసిక వైద్య నిపుణులు మహేష్ వర్మ గారి ఒక్కగానొక్క కూతురు మాన్విత అమెరికా నుండి వస్తుంది. ఎయిర్పోర్ట్‌కి కారులో వెళ్తున్నారు మహేష్ వర్మ గారు. తన కొడుకు శ్రీనాథ్ వర్మతో. వారిద్దరి ముఖాలు కూడా దిగులుగా ఉన్నాయి. కానీ కళ్ళ నీళ్లు బయటకు రావడం లేదు. మహేష్ వర్మ గారికి ఎంత ఆనందంగా ఉండేది. మాన్విత ఎంబీబీఎస్ చదివిన మాన్విత ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళింది. అక్కడ మురళీధర్‌తో ప్రేమలో పడింది. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. 5 ఏళ్లయింది మాన్విత అమెరికా వెళ్ళి. ప్రస్తుతం మాన్విత గర్భవతి. ఇండియా వచ్చేస్తుంది శాశ్వతంగా. ఇంతలో ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు మహేష్ వర్మ గారు. శ్రీనాథ్ వర్మతో డాడీ అంటూ తండ్రి భుజాన్ని ప్రేమతో తాకాడు శ్రీనాథ్ వర్మ. కొడుకు కళ్ళల్లో అర్థాన్ని అర్థం చేసుకున్నారు మహేష్ వర్మ గారు. ఎయిర్‌పోర్ట్‌లో మహేష్ వర్మ గారితో మాట్లాడుతూ ఉన్నారు పెద్ద పెద్దవాళ్ళు. అమెరికాలో హాస్పిటల్ సిబ్బంది వారు మాన్వితాని తీసుకొని కిందకి దిగుతున్నారు. మహేష్ వర్మ గారి గుండె పిండినట్లయింది కూతుర్ని చూసి. మాన్వి అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. తండ్రిని చూసిన మాన్విత ముఖంలో నవ్వు కూడా లేదు. ఇండియాలోనే మానసిక వైద్యులుగా గొప్ప పేరున్నవారు మహేష్ వర్మ గారు. మనసులో ఉన్న బాధని అందరి ముందు వెళ్ళగక్కలేరు. అది తెలిసిన శ్రీనాథ్ తండ్రిని చెల్లెల్ని తీసుకొని కారులో అక్కడ ఎక్కువసేపు ఉండకుండా ఇంటికి బయలుదేరారు. మురళి అంటూ తండ్రి వైపు చూసింది మాన్విత. ఆ వస్తున్నారు అమ్మ, వెనకే వస్తున్నారు అని చెప్పారు మహేష్ వర్మ గారు. అది ఒక పెద్ద భవంతి, అంబికా నిలయం. చుట్టూ అరెకరం వరకు తోట, చాలా అందంగా లండన్ స్టైల్లో కట్టబడి ఉంది. అత్యాధునికమైన భవంతి. శ్రీనాథ్ కారు గేటు దగ్గరకు వెళ్ళేసరికి వాచ్మెన్ పరుగునొచ్చి గేట్ తీశాడు. కార్లో నుండి దిగుతున్న మాన్వితను చూసి బ్రౌనీ ఆనందంగా తోకూపుకుంటూ మాన్విత దగ్గరకు పరిగెత్తింది మురళి. ఈ టైంలో వేడివేడి కాఫీ తాగుతారు, తొందరగా తీసుకురండి అన్నది మాన్విత. అలాగే అమ్మా, శ్రీనాథ్ ఏర్పాట్లు చూడు వెళ్ళి అని చెప్పారు కొడుక్కి మహేష్ వర్మ గారు. సార్, మీరు రమ్మన్న సిస్టర్ వచ్చారు అంటూ వాచ్మెన్ ఫోన్ చేశాడు, పంపించు అని చెప్పారు మహేష్ వర్మ గారు. సిస్టర్ నందిని లోపలికి వచ్చారు. శ్రీనాథ్ చెల్లెలను గమనించు, ఇప్పుడే వస్తాను, ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవడానికి స్పెషల్గా ఒక రూమ్ ఏర్పాటు చేశారు ఆ భవంతిలో. రాకింగ్ చైర్లో కూర్చొనున్నారు మహేష్ వర్మ గారు. బెల్ మోగగానే నందినిని ఆ రూమ్లోకి తీసుకువెళ్ళింది ఇంటి నౌకర్ కవిత. ఆ రూమ్లోకి నందినిని పంపించి తన వెనక్కి వెళ్ళిపోయింది కవిత. నమస్తే డాక్టర్ అని నమస్కరించింది సిస్టర్ నందిని. నందిని చాలా ఏళ్ల క్రితమే సిస్టర్గా పని మానేసింది డాక్టర్ గారి దగ్గర. ఆమె ఒక వృద్ధాశ్రమంలో పెద్దవాళ్లకు సేవలు చేస్తూ జీవితాన్ని గడుపుతుంది. వివాహం చేసుకుంది, కానీ 2 ఏళ్లకే భర్తను బిడ్డను వదిలేసి మహేష్ వర్మ గారి దగ్గర సిస్టర్గా చేరింది. 10 సంవత్సరాలు డాక్టర్ గారి దగ్గర ఈ మానసిక రోగులకు చికిత్స చేస్తూ ఉండేది. తర్వాత వెళ్ళిపోయింది ఆశ్రమంలో వృద్ధులకు సేవ చేయాలని. ఆమె నిడారంబడత, సేవ చేసే ఓర్పు, శ్రద్ధ అన్నీ తెలుసు డాక్టర్ గారికి. ఇన్ని సంవత్సరాలకు మళ్ళీ తన ఇంట్లోనే ఆమె అవసరం పడి ఆమెను వెనక్కి రప్పించడం జరిగింది. మాన్విత సంగతి నందినికి చెప్పాడు మహేష్ వర్మ గారు. కళ్ళ నీళ్లతో అలాగే చూసింది నందిని. డాక్టర్ గారి హాస్పిటల్లో ఎందరో మానసిక రోగులకు చికిత్స చేసేవారు. ఎందరినో ఆరోగ్యవంతులుగా తమ ఇళ్లకు పంపారు. వారిని మళ్ళీ వాళ్ళ ఇళ్లలో కలుపుకోలేని వాళ్ళు యథాస్థితికి హాస్పిటల్లో చేర్చేవాళ్ళు. పేషెంట్ని బాగు చేసి పంపించేటప్పుడు డాక్టర్ గారు వారి బంధువులతో ఎంత చక్కగా మాట్లాడేవారు. ఆ మాటలు వింటూ భగవంతుడే మరొక మారు రూపుగా ఈ భూమి మీదకు వచ్చాడేమో అనుకునేవాళ్ళు. తనలాంటి సిస్టర్స్ ఈనాడు అంత పెద్ద గొప్ప మానవతామూర్తి అయిన డాక్టర్ గారికి ఇలాంటి సమస్య వచ్చింది. ఓకే సార్, మీరు చెప్పినట్లే చేస్తాను అన్నది నందిని. మాన్వితకు చక్కగా స్నానం చేయించింది నందిని. పొడవాటి ఆమె కురులను జడ అల్లి పైకి ముడివేసింది మాన్విత. చాలా అందగత్తె. మురళి వస్తారు, ఆయనకు జుట్టు ఇలా ముడి వేసుకుంటే నచ్చదు అని చెప్పింది నవ్వుతూ మాన్విత. పర్వాలేదమ్మా, నేను చెప్తానుగా అన్నది నవ్వుతూ నందిని. నువ్వెవరు అన్నది మాన్విత. కొత్తగా నన్ను పనిలోకి పెట్టారు మురళీబాబు. మీకు కావలసిన అన్ని పనులు నన్ను దగ్గరుండి చూసుకోమన్నారు. నేను ప్రెగ్నెంట్ అని ఆయనకు చెప్పాలి, త్వరగా వస్తే బాగుండు అన్నది సంతోషంగా ముఖం పెట్టుకొని మాన్విత.
ఆ సంతోషంలోనే ఆమె మోమం అందమైన జాబిలిలా ఉంది. నిజమైన సంతోషం అయితే ఎంత బాగుండేదో అనుకొని బాధపడింది మనసులో నందిని. శ్రీనాథ్ లోపలికి వెళ్ళాడు. భార్య శాలిని చిరాగ్గా ఉంది. ఎందుకు శాలిని అలా ఉన్నావు అని అడిగాడు శ్రీనాథ్. మాన్వితకు ఏంటి పిచ్చి పట్టినట్టుంది, నా పిల్లలకు ఇబ్బంది కదా, తగుదునమ్మా అని ఆమెను అత్తగారింటికి కాక ఇక్కడికి తీసుకొచ్చారు అంటూ కోపంగా మాట్లాడింది. ఎలా అంటే అలా మాట్లాడకు, కష్టకాలం ఒకటి ఉంటుంది, అది అర్థం చేసుకోవాలి అయిన వాళ్ళం అంటూ కళ్ళు తుడుచుకున్నాడు శ్రీనాథ్. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. అవన్నీ నాకనవసరం. నా పిల్లలు ఆమె గదిలోకి వెళ్తే పొరపాటున భయపడి పారిపోతారు. మేనత్తకు పిచ్చింది అని పిల్లలకు హేళన చేస్తారు బయట వాళ్ళు. అవన్నీ నాకు ఇష్టం లేదు అన్నది కోపంగా శాలిని. నచ్చ చెప్పాలని చూసిన మాట అసలు వినకుండా మాట్లాడుతుంది శాలిని మూర్ఖంగా. నా పెళ్ళయి 9 ఏళ్ళయింది. ఇంటికి కాపురానికి వచ్చి వెళ్ళి ఇప్పుడు తగుదునమ్మా అని పుట్టింట్లో కూర్చుంటే ఊరుకుంటారా నన్ను మీరు అంటూ కోపంగా అడిగింది శాలిని. అసలు మాన్విత ఎలాంటి అమ్మాయో అన్నీ తెలుసు నీకు. ఒక్కసారి గతం గుర్తు తెచ్చుకో శాలిని. ప్రస్తుత పరిస్థితులకు ఓ రెచ్చిపోయి మాట్లాడకు అన్నాడు శ్రీనాథ్ కోపంగా. అదంతా నాకు అనవసరం అండి. ఇలా ఆడపడుచులు వచ్చి పుట్టింట్లో తిష్ట వేస్తే ఇళ్లకు నన్ను పంపేవాళ్ళు కాదు మా వాళ్ళు. అంత లేకుండా ఏమీ లేము అంటూ తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంది శాలిని. 5 ఏళ్ల సూర్య, 2 ఏళ్ల ఆద్య ఇద్దరు బిక్కమొహాలు వేసుకొని తల్లివైపు అలాగే చూస్తున్నారు. బయట నుండి వస్తున్న మహేష్ వర్మ గారికి ఆ మాటలు వినిపించాయి. శ్రీనాథ్ అని గట్టిగా పిలిచారు మహేష్ వర్మ గారు. ఎప్పుడూ లేనిది అంత గట్టిగా మామగారి గొంతు విని భయపడిపోయింది శాలిని. కాస్త వేగంగా వచ్చాడు శ్రీనాథ్. ఇది ఎవరు కట్టించిన ఇల్లు అన్నారు కోపంగా. అలాగే చూస్తున్నాడు శ్రీనాథ్ భయంతో. చెప్పు అన్నాడు కోపంగా. మీరు కట్టించిన ఇల్లు నాన్నగారు, మీ తాత కట్టించింది మాత్రం కాదు. ఎవరు పెత్తనాలు చేయడానికి. ఇంటి బిడ్డగా ఉండాలంటే ఇంట్లో బాధలు కష్టాలు సుఖాలు అన్నీ పంచుకునే వాళ్ళు మాత్రమే ఉండాలి. ఇంట్లో కష్టాలు పంచుకోము, సుఖాలే పంచుకుంటాము అనే వాళ్లకు ఇక్కడ స్థానం లేదు. మాన్విత నా కూతురు, నాతోనే ఉంటుంది. అన్నగా నీకు ప్రేమ ఉంటే బాధ్యతగా ప్రవర్తించు. భర్త స్థానంలోకి వెళ్ళి స్వార్థంగా ఆలోచిస్తే మీ దారి మీరు చూసుకోండి అని చెప్పేసి లోపలికి వెళ్ళారు మహేష్ వర్మ గారు. చెమట పట్టినట్లయింది శ్రీనాథ్ వర్మకు. శాలిని ఏం నిర్ణయించుకుందాం నువ్వే చెప్పు అన్నాడు శ్రీనాథ్ కోపంగా. ఏం మాట్లాడగలుగుతుంది శాలిని? ఇల్లు, భర్తకు పెట్టించిన బిజినెస్ అన్నీ మామగారి సొంతంగా సంపాదించినవి. అనిత రసాధ్యమైన మానసిక రుగ్మత కేసులను డీల్ చేసినందుకు గొప్ప గొప్ప కుటుంబంలోని వారు కానుకగా ఇచ్చిన ఆస్తులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒక్క విషయానికి అడుగు బయట పెడితే వేటితోనూ సంబంధం లేదు. తినడానికి కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితులు. లగ్జరీ అలవాటైపోయింది. కమర్షియల్ స్కూల్లో ఈనాడు సూర్య చదువుకుంటున్నాడు. భర్త బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా రూపాంతరం చెందింది. మామగారు పెట్టించిన భర్త కష్టంతో ఎంతో చక్కగా నేర్పరితనంతో పెంచారు వ్యాపారాన్ని. ఒకవేళ వ్యాపారంతో కూడా నీకు సంబంధం లేదు అని ఆయన అంటే తమ పరిస్థితి ఏంటి అని ఒక్క 5 నిమిషాల్లో ఆలోచించింది మొత్తం. అమ్మో, పుట్టింటికి వెళ్ళిన తన పరిస్థితి ఏమిటో తనకే తెలుసు. తన నోటి దురుసు తనానికి వెళ్ళిన వారం కూడా సరిగ్గా ఉండలేదు. అక్కడ మరదళ్ళు మామూలు వాళ్ళు కాదు. ఎందుకొచ్చింది, సర్దుకొనుంటే పోలా అనుకొని తప్పయింది మామయ్య గారు అంటూ మామగారి దగ్గరకు వెళ్ళబోయింది. మాన్విత గారు రెస్ట్ తీసుకుంటున్నారమ్మా, డిస్టర్బ్ చేయకండి అని చెప్పి పంపించేసింది పని మనిషి కవిత. నిద్ర లేచిన మాన్వితతో ఎక్సర్సైజ్ చేయిస్తుంది చిన్నగా నందిని. ఇలా ఎందుకు అంటుంది మాన్విత. మురళి గారు పెద్ద డాక్టర్ కదమ్మా, ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఇలాంటి ఎక్సర్సైజులు చేయించమని చెప్పారు నాతో అని నవ్వుతూ చెప్పింది నందిత. అవునా, అయితే చేస్తానులే అంటూ నవ్వుతూ చేస్తూ ఉంది. చెప్పిన ప్రతి విషయాన్ని చిన్నపిల్లల ఆచరిస్తూ ఉంది మాన్విత. మహేష్ వర్మ గారు లోపలికొచ్చారు. ఏమ్మా ఇటురా బంగారు తల్లి అంటూ పిలిచారు. ఏమని పిలవాలి అన్నది మాన్విత నందినితో. ఆ మాటకు కూతురు పరిస్థితికి వచ్చిన కన్నీటిని పక్కకు తిరిగి తుడుచుకున్నారు మహేష్ వర్మ గారు. మీ డాడీ అమ్మ నిన్ను చూద్దామని వచ్చారు అంటూ నవ్వుతూ చెప్పింది నందిని. డాడీ అంటూ వచ్చిన కూతురుని గుండెలకు హత్తుకున్నారు మహేష్ వర్మ గారు. ఎటువంటి పరిస్థితి
వచ్చింది తల్లి. ఈ వయసులో నేను భరించగలనా ఈ బాధ అంటూ లోలోనే బాధపడ్డారు మహేష్ వర్మ గారు. కూతుర్ని చెక్ చేస్తున్నారు. బీపీ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. మైండ్లో ఏదో డిజార్డర్ జరిగింది. తట్టుకోలేని విషయాలు విన్నప్పుడు చూసినప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్న రేర్గా ఒక్కో మహిళకు ఇలాంటి పరిస్థితి కలిగే అవకాశం ఉంది. తట్టుకోవడానికి సామాన్య విషయమా? మామూలు వాళ్ళమే. తల్లడిల్లిపోతున్నాం. పువ్వు లాంటి పాపాయిని చేతుల్లో పెట్టి మరణించింది తన భార్య. అప్పటికి 7 ఏళ్లవాడు శ్రీనాథ్. ఇద్దరు పిల్లల్ని ఎంతో కష్టంగా పెంచుకొని వచ్చాడు. మాన్విత ఎక్కువ మహేష్ వర్మ గారి గుండెలపై పెరిగింది. అలాగే ఉయ్యాలలో కూర్చున్న మహేష్ వర్మ గారి ఒడిలో పడుకొని నిద్రపోయింది మాన్విత. సరైన డోసు ఇటువంటి టైంలో వాడకూడదు. ఒక్కోసారి డెలివరీకి మైండ్ సరి అయ్యే అవకాశం ఉంది. లేకుంటే అప్పుడే సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారు మహేష్ వర్మ గారు. సార్ మీరుంటారుగా, నేను కాసేపు బయటకెళ్తున్నాను అని చెప్పి బయటకు వెళ్ళిపోయింది నందిని. మాన్వితను జాగ్రత్తగా పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి పక్కనే రాకింగ్ చైర్లో కూర్చున్నారు మహేష్ వర్మ గారు. ఆయన 55 ఏళ్ల జీవిత క్రితం గుర్తుకు వచ్చింది. భూపతి వర్మకు శ్రీదేవికి పుట్టిన ఒక్కగానొక్క కొడుకు మహేష్ వర్మ. చాలా తెలివిగా ఉండేవాడు. ఏకసంతాగ్రహి ఆయన తెలివితేటలతో చదువులో అంచెలంచెలుగా ఎదిగిపోయారు. డబ్బుతో పనిలేని మెదడుతో పదును పెట్టిన చదువు చదివారు ఆయన. మొదటి నుండి మానసిక శాస్త్రం పట్ల ఆయనకు చాలా ఆసక్తి. అలాగే తండ్రి పొలం అమ్మించిన డబ్బులతో ఇతర దేశాల్లో తన చదువును పూర్తి చేసుకున్నారు మహేష్ వర్మ గారు. వచ్చేసరికి ఆయన హాస్పిటల్ కోసం ఎకరం స్థలం కొని ఉంచారు పట్టణంలో భూపతి గారు. తల్లి నగలు కూడా అన్నీ అమ్మి తన హాస్పిటల్కే ఖర్చు పెట్టడం బాగా గుర్తు ఉంది. అలా కొత్తగా ప్రాక్టీస్ పెట్టినప్పుడు ఒక్కరు కూడా వచ్చేవారు కాదు. మానసిక హాస్పిటల్ అంటే అదొక పిచ్చి హాస్పిటల్ అని చాలా భయపడేవాళ్ళు జనం. అప్పుడు శరీరానికి ఏదైనా బాగోకపోతే బాగా అవుతుంది, కానీ మనసుకు బాగోనప్పుడు శ్రద్ధగా ఉండాల్సిందే తప్పనిసరిగా. అది అత్యంత భయంకరం. పేదరాజులాగా ఊహల్లో పిచ్చివాడిగా బతుకుతాడు. అలాగే రాజు కూడా పేదవాడిలాగా మట్టిలో తిరుగుతూ నవ్వుతాడు. ఒక రకంగా మానసిక రోగులు అన్యం పుణ్యం తెలియని పసిబిడ్డల్లాంటి వారు. పాపం పుణ్యం తెలియని దేవతల రూపాలు. అలా కాకుండా మెంటల్ హాస్పిటల్ అనగానే ప్రజల్లో అప్పటికి ఒక రకమైన భయం. ఆ జబ్బు ఉందని కనిపెట్టుకునే వాళ్ళు కూడా తక్కువ. నిద్ర పట్టకుండా ఆలోచిస్తూ ఉంటారు. ఒక సమస్య పదే పదే గుర్తుకు వచ్చి మనసుని వేదనాభరితం చేస్తుంది ఎప్పటికప్పుడు. అటువంటి వారికి మెదడు చల్లబడే మాత్రలను ఇస్తారు డాక్టర్లు. చాలా వరకు నిద్ర ఎక్కువగా ఉంటుంది. అలా మెదడు విశ్రాంతిలో ఉన్నప్పుడే వారి మానసిక స్థితిని బాగు చేసేందుకు మందులు వాడతారు. మహేష్ వర్మ గారు ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. కొద్ది కాలానికే మనసుకు వైద్యం చేసే వైద్యులకు మనసుండాలి ముఖ్యంగా. అలా ఉన్నప్పుడు వారు దేవుళ్ళే అవుతారు. అలా సున్నితమైన ప్రతి కేసుని టేకప్ చేస్తూ ధైర్యంతో ముందుకు అడుగులు వేస్తూ అచిరకాలంలోనే పెద్ద డాక్టర్ల జాబితాలోకి చేరిపోయారు మహేష్ వర్మ గారు. డాక్టర్ అమృతామయికి ఒక్కగానొక్క కూతురు అంబిక. మహేష్ వర్మను గమనిస్తూ ఉంది అమృతామయి గారు. తన కూతుర్ని అతనికి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నదామె. మహేష్ వర్మ గారితో ఆ రోజు మాట్లాడారు అమృతామయి గారు. డాక్టర్ చదివేటప్పుడు నేను ఒకరి వల్ల మోసపోయాను, కానీ నేను నా బిడ్డను పోగొట్టుకోదలుచుకోలేదు. అందుకే పెళ్లి కాకుండానే బిడ్డను కన్నాను. ఆమె ఆలన పాలన చూసుకుంటూ హాస్పిటల్ బాధ్యతలు చూసుకుంటూ గడిపేశాను ఇంతకాలం. ఈనాడు నా కూతురికి తగ్గ భర్త మీరనిపించింది. నా జీవితం గురించి తెలిసిన మీకు ఇష్టమైతేనే అంబికను మీరు చేసుకోండి పెళ్ళి అని చెప్పింది అమృతమయి. నా భర్త ఎక్కడో విదేశాల్లో పెద్ద డాక్టర్ అని గొప్పగా చెప్పుకుంటూ నెట్టుకొస్తున్నాను ఇన్నాళ్ళు. ఇప్పటి వరకు నా కూతురికి ఆ నిజం తెలియదు సరిగ్గా అని చెప్పి వెళ్ళిపోయారు అమృతమయి గారు. అమృతమయి అంటే పేదలకు అమ్మ లాంటిది. ఎంతోమంది పేదలకు ఉచిత వైద్యాన్ని అందించేవారు ఆమె. అనాథ శరణాలయాన్ని కూడా నడుపుతున్నారు. ఆమె ఒక గొప్ప మానవతావాది. తన సంపాదనలో చాలా వరకు అనాథ పిల్లలకు ఖర్చు పెడుతూ ఉంటారు. తనలాగా భర్త ఎవరో తెలియకుండా కన్న పిల్లలను ధైర్యం లేక పెంచలేక వదిలేసిన వారు, అనాథలైన వారిని చూసి ఆమె ఎప్పుడూ బాధపడుతూ ఉంటారు. అంబిక డిగ్రీ మాత్రమే చదివింది, కానీ చాలా మంచి అమ్మాయి. ఆమెతో కొన్ని రోజులు స్నేహం చేశారు మహేష్ వర్మ.
ఆ దృఢ సంకల్పం ఎంతో గొప్పది. ఒక చక్కటి మానవతా విలువలతో పెంచింది అమృతామయి గారు తన బిడ్డను. అలా వారి పరిచయం పెరిగి పెళ్లి దాకా దారి తీసింది. తల్లిదండ్రులను ఒప్పించి ఇష్టంగా అంబికను పెళ్లి చేసుకున్నారు మహేష్ వర్మ గారు. పెళ్ళైన 2 ఏళ్లకు శ్రీనాథ్ వర్మ పుట్టాడు. ఆ తర్వాత ఎంతో అందమైన జీవితాన్ని గడిపారు వాళ్ళు. శ్రీనాథ్ వర్మ పుట్టిన తర్వాత పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలకు ఉన్న మానసిక రుగ్మతల్ని తొలగించి వారి బహుమతిగా పెద్ద మొత్తాన్ని పొందారు మహేష్ వర్మ గారు. అలా కొందరు పెద్దలు ఇచ్చిన డబ్బుతోనే అద్భుతమైన భవంతిని నిర్మించుకున్నారు. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ స్టోరీని కూడా అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.